ఇంకా చూడండి అన్న మైక్ ఇచ్చే అన్న అది వైర్లెస్ ఫస్ట్ హ్యాండీ చేస్తున్నాం. ఇప్పుడే 90s #90s అనే వెబ్ సిరీస్ చూసాము. ఈటీవీలో రేపు 5వ తారీఖు నుంచి జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కంగ్రాట్స్ అన్న. 10 సంవత్సరాల తర్వాత యాక్ట్ చేసినట్టు మళ్ళీ 10 ఎప్పుడు చేసామన్నా సీరియస్లీ చదువుతున్నాను. క్యారెక్టర్ కోసం మార్నింగ్ చూస్తుంది అట్లా స్లిమ్గా అనుకున్నాడు, కానీ దాంట్లో ఏమో నాలాగా ఉన్నాడు. అడిగితే నన్ను క్యారెక్టర్ కోసం ఫీల్ చేశానన్నాడు. నా సీరియస్లీ చదువుతున్నా. మిమ్మల్ని ముందు మేము చూసాము హీరోగా, బట్ ఈ క్యారెక్టర్ మిమ్మల్ని చూసినప్పుడు సీరియస్ మా ఫాదర్ చూపించారన్నా. నేను ట్రైలర్ చూసినప్పుడు మీకు అదే చెప్పాను, ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. ట్రైలర్ చూడగానే శివాజీ గారు ఒకటే చెప్పాను, అన్న ఈ సిరీస్ నేను మీతో చూడాలన్నా అన్నాను. నేను రాత్రి ఫోన్ చేశాను, ఈ రోజు ఉంటుంది రారా అన్నాడు. అన్న కోసం వచ్చేసాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నతో పాటు ఈ ముగ్గురు క్యారెక్టర్లు చాలా బాగా నచ్చింది. సీరియస్లీ మౌలిక్ చెప్పి కొట్టేశాం. మనోడు పొట్టాడు నాకు కళ్ళు నేను చూసుకుంటుంది, నేను చూస్తానులే. యాక్చువల్లీ మా సిస్టర్ చాలా బాగుంది. మా సిస్టర్లే కనెక్ట్ అయ్యాను. వీళ్ళందరూ మా సాయిగాడు, ఒరే సాయిగా చించారు సూపర్ గా. మనోడు అది బేసిక్ గా మనోడు తెలుసున్నా, మనోడికి చాలా మంచి ఛాన్స్ ఇచ్చారు. మనోడికి సూపర్ బాగా చేసావు మేడం గారు. అంటే మేము కనెక్ట్ అయిపోయా క్యారెక్టర్ తో. ఏం లేదండి, ఇది మనం చూస్తే మన డైలీ లైఫ్ లో మన చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళినప్పుడు జరిగేది. ఈ పాప స్టోరీ చేస్తుంటే నేను చెప్పా అసలు యాస్ట్రీ స్టోరీ అని లేదా వస్తా ఓకే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే మూవీ అండి. ఏదో ఒక క్యారెక్టర్ తో మనం రిలేట్ చేసుకుంటాం. మనం థియేటర్ వచ్చి చూసినప్పుడు ప్రతి ఎపిసోడ్ లో మన లైఫ్ లో జరిగిన సంఘటనలు 2 కానీ 3 కానీ ఖచ్చితంగా తగులుతాయి. అది తగలకపోతే అసలు లేదు. ఎందుకంటే హాసన్ గారు ఇలాగ రాశారు ఫుడ్ మాత్రం ఓకే ఆదిత్య హాసన్ గారు సూపర్ గా రాశారు ఫుడ్. అండ్ మన ప్రొడ్యూసర్ గారు ఆయన డైరెక్టర్ అయ్యి కూడా సార్ మీరు డైరెక్టర్ అయ్యి కూడా ఇంకొక డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చి మంచి కథలు తీసుకున్నారు. అండ్ ఈటీవీ వెళ్ళి 5వ తారీఖు నుండి టెలికాస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు మిస్ కాకుండా ఈ సిరీస్ అయితే చూడండి. చెప్తున్నాను, హార్ట్ టచింగ్. విత్ ఫ్యామిలీ చూడండి సార్, సోలోగా చూడొద్దు చెప్తున్నాను. విత్ ఫ్యామిలీ అందరూ సరదాగా ఇంట్లో కూర్చొని అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లి అందరితో కలిసి చూడండి. మీ పాత రోజులు గుర్తుకొస్తే అదే చెప్తున్నాం.